హలో వాళ్ళందరికీ నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్ పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్ గొల్లపూడి విజయవాడ. ఇవాళ మీ అందరికీ కూడా నేను ఒక సీరియస్ ఇష్యూ గురించి నేను వీడియో చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. సో ఆ మెయిన్ ఇష్యూ ఏంటంటే డెంటల్ పెయిన్ గురించి. డెంటల్ పెయిన్ అంటే ఏంటి సార్, వస్తుంటుంది, మనం ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అనేసి అనుకుంటాం, లేదా ట్రీట్మెంట్ చేయించుకుంటే తగ్గిపోతుంది. కానీ ఎందుకు సీరియస్నెస్ అన్నానంటే ఈ డెంటల్ పెయిన్ని చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, సో లేదా ఏదైనా చిన్న ఇంట్లో లవంగం పెట్టుకుంటే తగ్గిపోతుంది అన్నట్టు చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా దాన్ని ఇగ్నోర్ చేయొద్దు, అలాగే పెయిన్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయొద్దు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఛాతీలో నొప్పి వచ్చింది అనుకోండి, ఆగుతామా? అది గ్యాస్ వల్ల వచ్చిందో లేదంటే హార్ట్ ప్రాబ్లం వచ్చిందో తెలియక ఆ కన్ఫ్యూజన్ స్టేట్లోనే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయి కన్ఫర్మ్ చేసుకునే వరకు నిద్రపట్టదు. బట్ ఈ సింపుల్ టూత్ పెయిన్ కూడా మీకు ఛాతీలో నొప్పి క్రియేట్ చేసే వరకు కూడా దారితీస్తుంది, ఎందుకంటే అది ఇన్ఫెక్షియస్. సో ఎప్పుడైనా చిన్నపాటి తేలికపాటి సెన్సిటివిటీ కూడా తింటున్నప్పుడు నొప్పి పెరుగుతుంది అంటే అది మీకు సీరియస్ ఇన్ఫెక్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని అర్థం. సో ఎప్పుడు కూడా పెయిన్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. నేను ఇలాగ చాలామంది పేషెంట్స్ చూశాను. ఫస్ట్ చిన్న స్మాల్ క్యావిటీతో వస్తారు, స్మాల్ డికేతో. ట్రీట్మెంట్ చేయించుకోండి, ఫిల్లింగ్ చేయించుకోండి అంటే ఓకే సార్ అంటాం. ఎందుకంటే కాస్ట్ కూడా ఇక్కడ మనకి ఒక మ్యాటర్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే డెంటల్ ట్రీట్మెంట్లో మీరు ఎర్లీ స్టేజ్లో వస్తే ఒక ప్రైసింగ్ అనేది జరుగుతుంది చిన్న తేలికపాటి ఫిల్లింగ్కి. అదే లేట్ చేసే కొద్దీ అది రూట్ కెనాల్ వరకు కూడా దారితీస్తుంది, లేదా తర్వాత కాస్ట్ కూడా కాదు, పన్ను కాపాడుకోలేని స్టేజెస్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా వెయిట్ చేయొద్దు, టూత్ని లూజ్ అవ్వద్దు, అలాగని ట్రీట్మెంట్ కూడా కాంప్లికేట్ చేసుకోవద్దు. మన స్మైల్ అనేది కూడా ఎప్పుడు పెయిన్ ఫ్రీగా ఉండాలి. అది పెయిన్ ఫ్రీ స్మైల్కి అందరూ అర్హులే, ఎవరు ఇది కాదు. కానీ మీరు ఎప్పుడైనా సరే చిన్న డిస్కంఫర్ట్ ఏమైనా వచ్చినా సరే వెంటనే గో ఫర్ చెకప్. నెవర్ వెయిట్ ఫర్ పెయిన్ అనేది రావడానికి ఎప్పుడు కూడా వెయిట్ చేయొద్దు. దానివల్ల ఏమవుతుంది, మీకున్న హెల్త్ కూడా స్మాల్గా డిటోరియేట్ అయిపోతే, సరిగ్గా ఫుడ్ తినలేకపోతారు, అన్నీ ఒక సీక్వెన్స్లో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా దాన్ని వెయిట్ చేయొద్దు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, నెవర్ ఎవర్ షుడ్ కాంప్లికేట్ ద థింగ్స్. ఎందుకంటే చిన్న ప్రాబ్లమ్ని చిన్న సొల్యూషన్తోనే మనం క్లియర్ చేసుకోవాలి. అంతేగాని ప్రాబ్లం పెరిగిపోయిందంటే మనకు దానికి తగ్గ సొల్యూషన్ కూడా మనకు కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. సో నెవర్ వెయిట్. మేము ఈ అవేర్నెస్ వీడియోస్ అనేవి ఇన్స్టాగ్రామ్లో పాస్ట్ 6 monthsగా చేస్తున్నాము. సో అక్కడి నుంచి మరింత పబ్లిక్కి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి వీడియోస్ని మీరు మరిన్ని అందించాలంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. దానివల్ల ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్నాయో లేదా ఫ్రెండ్స్కైనా సరే మోర్ రీచ్ ఉండి, వాళ్ళకి ఏమైనా మిత్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వాటికి ఏమైనా డౌట్స్ ఉన్నా మన ఛానల్ ద్వారా వాళ్ళందరికీ మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి నియర్ బై డెంటిస్ట్ ఆర్ ఎనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఫస్ట్ సొల్యూషన్ అనేది చూసుకోవాలి. సో ఇది మెయిన్గా మన అవేర్నెస్ కోసం చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియోస్ టు యువర్ లవ్డ్ వన్స్. థ్యాంక్ యూ.